సార్ ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించారు ఆల్రెడీ ఒకవైపు దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ని ఆపే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి. బయట అంతా మాకరీ నడుస్తోంది. నిజానికి పార్లమెంట్ లాగా కనిపించట్లేదు. బాధ ఏంటంటే వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం అంటున్నారు, లేకపోతే రాజ్యాంగం అంటున్నారు, పార్లమెంట్ అంటున్నారు, విలువలు. బేసికలీ నాకు ఇది నిజంగా క్వశ్చనే సార్. ఇది ఈవెన్ అక్కడ యూఎస్లో డెమోక్రాట్స్ అయినా కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎకోసిస్టమ్ అంతా కూడా వాళ్ళందరూ డెమోక్రసీ గురించి మాట్లాడతారు, అందరూ ఆ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు, అందరూ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతారు, కానీ ఎవరు పాటించరు. వాళ్ళే పూర్తి విరుద్ధంగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే యుఎస్ పాలిటిక్స్లో క్లియర్గా కనబడుతుంది. బట్ ఇక్కడ మన దగ్గర అట్లాంటి వాతావరణమే వస్తున్నట్టు అనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఇట్లా అట్లా అని మాట్లాడతారు, బయటనేమో ఇదివరకు రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారిని ఆయనని చాలా ఇమిటేట్ చేస్తూ చాలా హేళన చేస్తూ ఒక అతను మాట్లాడుతుంటప్పుడు రాహుల్ గాంధీ విన్న విజువల్స్ మీకు గుర్తుండుంటుంది పోయిన సెషన్స్ అప్పుడు అనుకుంటా. ఇప్పుడేమో మోదీ టీ షర్ట్స్ వేసి మోదీ అదాని గురించి పెట్టి ఒకటి నడుస్తోంది. ఇప్పుడు ఆ టీ షర్ట్లు వేసుకోవడం, వాళ్ళని నడిపించడము, మాస్క్ లేసి వాళ్ళిద్దరిని చూసి రాహుల్ గాంధీ మాట్లాడడము, ఆ విజువల్స్ చాలా ఇమ్మెచ్యూర్గా కనబడుతున్నాయి. మనం కాదు చెప్పేది, మమతా బెనర్జీ చెప్తున్నారు, కరెక్ట్, శరద్ పవార్ గారు చెప్తున్నారు, ఈవెన్ అఖిలేష్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ సోనియా గాంధీని ఫారినర్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండకూడదని చెప్పి చాలామంది అపోజ్ చేసిన వాళ్ళు శరద్ పవార్ గారు. ఆ టైంలో సపోర్ట్ చేసిన మనిషి లాలూ ప్రసాద్ యాదవ్. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ అంటున్నాడు పక్కన పెట్టండి దీన్ని, ఇది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎన్ని రోజులు అదాని అదాని అదే అని కొట్టుకుంటారు, అందరూ అది ఒక ఇష్యూ నాన్ ఇష్యూ అయిపోయింది. మెయిన్ రాహుల్ గాంధీ ఎప్పుడు బర్కాదత్ ఛానల్ అని చూడండి, ఇప్పుడు మోజో టీవీ అని ఆమెకు ఒక ఛానల్ ఉంది, కానీ దాంట్లో కూడా ఏడుపు మొదలైంది. రాహుల్ గాంధీ ఏంటి ఇట్లా చేస్తున్నారు, అందరిని పిలిపించుకుంటున్నారు, ఆమె ప్రో కాంగ్రెస్ వాళ్ళని పిలిపించుకుంటే కూడా వాళ్ళు కూడా వచ్చి ఏడుస్తున్నారు. ఈయనకు మెచ్యూరిటీ లేదా, ఈయనకు చెప్పేటోళ్ళు ఎవరు లేదా. సాయి గారు మనం గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకుందాం. మహారాష్ట్రలో మెయిన్ ఇష్యూస్ ఏముండే సాయి గారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు, బీజేపీ అదానీని తీసుకొచ్చారు. కేరళలో ఆల్ ద ప్లేసెస్ కేరళలో పుకార్లు లేపుతున్నారంటే అదానీ వచ్చి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటైజ్ చేయబోతున్నారని ఎవరన్నారండి. అదానీ దగ్గర పవర్ కొనుక్కుంటున్నాడు, దానికోసం కాస్ట్లు పెరుగుతున్నాయి. ఎవరు కొనుక్కోమన్నారు? కొనుక్కోవద్దండి, మీరు నడిపియండి, పవర్ కట్లు పెట్టుకోండి. మీకు పవర్ కావాలంటే మీరు ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అదానీ కేసు మనం యూఎస్లో నడిచిన చూసాం. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు దట్ డే 1 మనం చూసాం, ప్రెసిడెంట్ వాళ్ళ ఈవెన్ FBI చీఫ్ అంటున్నారు, ఇన్కమింగ్ FBI చీఫ్ కూడా, దట్ డే 1 పటేల్ గారు అన్నారు విల్ రిమూవ్ FBI కంప్లీట్లీ, జస్టిస్ డిపార్ట్మెంట్ని క్లీనప్ చేస్తా అంటున్నారు. ఈ కేసు చూడండి సాయి గారు, అదానీ మీద ఉన్న కేసు, దట్ నథింగ్ టు డూ విత్ దట్, ఐఎమ్ నాట్ డిఫెండింగ్ అదానీ, కానీ ఆ రోజు జనవరి 20th తర్వాత ఈ అదానీ కేసు అసలు మీకు కనిపించదు ఎక్కడ యూఎస్లో. ఇప్పుడు కూడా చూడండి ఏమైంది, స్టాక్ మార్కెట్ అది కూడా కరెక్ట్గా పార్లమెంట్ జరిగే 2 రోజులు 3 రోజులు ముందులైతే ఈ గొడవ అంతా. సో డెఫినెట్గా రాహుల్ గాంధీని ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ మమతా బెనర్జీని చీఫ్గా చేస్తే, ఇండీ బ్లాక్ చీఫ్గా చేస్తే రాహుల్ గాంధీ నోబడి అయిపోతారు. ఎవరు పట్టించుకోరు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని. శరద్ పవార్ కూడా బ్యాక్ చేస్తున్నారు ఇప్పుడు ఆమెను. సో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ లాంటి వాళ్ళు బ్యాక్ చేసిన తర్వాత ఏం మిగులుతుంది రాహుల్ గాంధీకి? ఎందుకు ఇంత మెచ్యూరిటీ లేదు ఆయనకి? మమతా బెనర్జీని చూడండి, వాట్ ఎవర్ సెడ్ అండ్ ఆమె పాలిటిక్స్ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఏమన్నారంట వాళ్ళ పార్టీ మీటింగ్లో, రాహుల్ ఈ కొన్ని మీడియా మ్యానుఫ్యాక్చర్డ్ స్టోరీస్ అంట ఇదంతా. ఇది లాలూ ఓపెన్గా చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, శరద్ పవార్ గారు ఓపెన్గా చెప్పారు, మీడియా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడవుతుంది అండ్ పాస్చరింగ్ బై సమ్ allies కావాలని చెప్పి చేస్తున్నారు. ఈ మిడిల్ అండ్ లో లంగ్ నేతల గురించి మాట్లాడుతున్న వాళ్ళని పట్టించుకోకూడదని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పారంట కాంగ్రెస్ పార్టీ ఎంపీస్కి. కానీ హీ షుడ్ అండర్స్టాండ్ ఈ అదానీ ఇష్యూ అని చెప్పేసి ఎన్ని రోజులు కొట్టుకున్న తర్వాత అసలు ఎవరు పట్టించుకున్నప్పుడు మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, యూ కీప్ దట్ ఇష్యూ అసైడ్. ఆయన్ని ప్రాసిక్యూట్ చేస్తే యూఎస్లో చేస్తారండి, ఇండియాలో ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? అట్లనే రాహుల్ గాంధీ మీద కేసు ఉంది కదా, యూఎస్లో పాత కేసు ఉంది, ఇక్కడ అరెస్ట్ చేస్తారా? అందరికి తెలుసు ఆ కేసు ఏంటనేది. ఫర్ దట్ కేస్ వీ నో హూ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇండియా కస్టడీలో ఒక మనిషిని రిలీజ్ చేయాల్సి వచ్చింది రాహుల్ గాంధీని ఎక్కడి నుంచి రిలీజ్ చేయడానికి. అందరికి తెలుసు అది. షర్యార్ ఖాన్ ఆ పాత కేసు తీస్తే అది అన్ని హిస్టరీలో ఉంది, వాజ్పేయి గారి టైంలో జరిగింది అది. ఓకే, ఇట్ వాస్ డిప్లొమాటిక్లీ సాల్వ్డ్ ద ఇష్యూ. కానీ రాహుల్ గాంధీకి అక్కడున్న మనిషికి ఏంటి అసలు, ఆయనకి ఏమో వస్తుంది దీంట్లో కూడా. ఢిల్లీ ఎలక్షన్లో ఏమైనా వస్తుందా? అక్కడ కూడా రాదు. మహారాష్ట్రలో రాలేదు, హర్యానాలో. వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు ప్రూవ్? పార్లమెంట్ నడవకూడదు, పార్లమెంట్ నడిస్తే మనకు ఎక్స్పోజ్ అయిపోతాం. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద మమతా బెనర్జీ తీసుకొస్తే ఆయన ప్రాబ్లం ఏంటంటే హీ విల్ బికమ్ ఎ నోబడీ, అబ్సల్యూట్లీ నోబడీ. ఈవెన్ శివసేన, ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు సాయి గారు, దట్ కన్సిస్టెంట్లీ ఈ ఎలక్షన్ ఇష్యూస్లో అది రాకపోతే, ఇంప్రూవ్ చేయకపోతే, వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ బ్రింగింగ్ అప్ సచ్ అన్ ఇష్యూ? మీకు ఇంకా మిగతా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మీరు మోదీ గారి మీద పర్సనల్ కరప్షన్ అలిగేషన్ తీసుకురాలేకపోతే అదానీని తీసుకొచ్చి లింకప్ చేస్తున్నారు దాన్ని. కరెక్ట్, కానీ ప్రజలు దాన్ని మొత్తం కొట్టుపడేస్తున్నారు ఎలక్షన్లో.
సో వాట్ ఇస్ ఇట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు ప్రూవ్? ఇది అదాని ఇష్యూని ఏమైందంటే పార్లమెంట్లో కూడా ఫంక్షన్ చేయకుండా ఉన్నప్పుడు జగదీప్ ధన్కర్ గారి ఇష్యూ మీరు చెప్పారు కరెక్ట్గా. ఐ థింక్ ఓం బిర్లా కన్నా అగ్రెసివ్గా జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. అండ్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన అవుట్ సైడ్ పార్లమెంట్ కూడా వెళ్ళి మాట్లాడతారు దీని గురించి. వీళ్ళు ఏం పార్లమెంట్ నడిపిస్తే వీళ్ళు కావాలని చేస్తున్నారా, పార్లమెంట్ నడవద్దని చేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి. సో డెఫినెట్గా జేఎన్కే కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ జరిగిన దాంట్లో మల్లికార్జున్ ఖర్గే నాకు పాపం ఆయన మీద చాలా బాధ అనిపిస్తుంది. ఆయన మొన్న కూడా ఏదో ఇష్యూ వచ్చినప్పుడు చెప్పారు, ఇది ఏంటి ఇది ఇట్లా నడుస్తుంది పార్లమెంట్లో, ఇక్కడ లేని వాళ్ళని మీరు ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. ఎవరు? మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ గురించి చెప్తున్నారు, రాహుల్ గాంధీ గురించి రాజ్యసభలో అలిగేషన్ చేస్తున్నారు వీళ్ళు. ద మెంబర్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ హౌస్ అంటున్నారు. అంటే కరెక్షన్ ఉందని చెప్తున్నారు. అదొకటి. ఇంకోటి అదానీ లేడు కదా హౌస్లో, మీరు అదానీ మీద ఎట్లా ఆరోపణ చేస్తున్నారు? లేని వ్యక్తి గురించి అదే అంటున్నాను. సో యూ హ్యావ్ టు అప్లై ద సేమ్ యార్డ్ స్టిక్. ఎక్కడున్న అదే ఒక రూల్ మిగతా అందరికి ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియా అలయన్స్ అనేది లేదు. ఇప్పుడు మన అందరికి తెలుసు సమాజ్వాదీ పార్టీ హెస్ క్విట్ ఇండియా అలయన్స్ ఇన్ మహారాష్ట్ర. ఆలోచించండి, స్టేట్ వైజ్ క్విట్ చేస్తున్నారు. వారు సంజయ్ రౌత్ నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు అఖిలేష్ యాదవ్ని. అదే కాంగ్రెస్ ఏమో టైఅప్ ఉన్నారు సంజయ్ రౌత్ వాళ్ళ పార్టీతోని, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ పార్టీ. అసలు ఈ పర్మిటేషన్స్ కమిషన్ అస్సలు అర్థం కావట్లేదు. సిరియా వార్ లాగా అయిపోయింది సాయి గారు. ఇది ఎవరి మీద బాంబు వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ అమెరికా ఏమో వాళ్ళ మీద వేస్తున్నారు ఐఎస్ మీద, వీళ్ళేమో వెళ్ళి కర్డ్ మీద బాంబు వేస్తున్నారు టర్కీ వాళ్ళు, మిగతా ఇజ్రాయెల్ వెళ్ళి అందరి మీద వేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనే కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితికి వచ్చేస్తుంది. మొత్తం గందరగోళం ఉంది. ఇప్పుడు ఇండి బ్లాక్ని కనుక రాహుల్ గాంధీ కాకుండా మమతా బెనర్జీ హెడ్ చేస్తే, అంటే చేయాలని అంటున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇంకోదేదో అని అంటున్నాడు. సో ఒకవేళ మమతా బెనర్జీయే ఇండి బ్లాక్ హెడ్ చేస్తే కనుక, ఆమె లీడ్ చేస్తే కనుక బీజేపీకి కష్టం కదా సార్. మరి రాహుల్ గాంధీ లాంటి ఒక స్టార్ క్యాంపెయినర్ లేకపోతే యాక్చువల్లీ ఏం ఫరక్ పడదు సాయి గారు. మమతా బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ దాకా ఉంది? ఓన్లీ టిల్ వెస్ట్ బెంగాల్. దాని బయట ఆమెకి ఈవెన్ జార్ఖండ్లో ఇన్ఫ్లుయెన్స్ లేదు, బీహార్లో అసలు లేదు, ఒరిస్సాలో అసలు లేదు. ఆమె జాగ్రఫికలీ చెప్తున్నాను నేను. దీనికన్నా ముందు ఆమె త్రిపురాలో వెళ్ళి కూడా పోటీ చేసింది టీఎంసీ, మీకు గుర్తుంటుంది. అక్కడ కూడా డిపాజిట్ రాలేకపోయింది. అక్కడ కూడా చాలా కాన్స్టిట్యున్సీస్లో. సేమ్ అస్సాంలో కూడా ట్రై చేశారు, ఎందుకంటే బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్ చాలా ఉన్నారని చెప్పి అక్కడ కూడా ట్రై చేశారు. ఏం పనికిరారు. పాన్ ఇండియా అప్పీల్ చూస్తే రాహుల్ గాంధీకి అట్లీస్ట్ సమ్ అప్పీల్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కాడర్ ఉంటుంది, పార్టీ ఉంటుంది. మమతా బెనర్జీకి తమిళనాడులో పార్టీ ఎక్కడ ఉందండి? కరెక్ట్ లేదు కదా. కర్ణాటకలో ఎక్కడ ఉంది ఆమెకి? ఎక్కడ లేదు. మహారాష్ట్రలో ఉందా? ఎక్కడ లేదు. హర్యానాలో ఉందా? లేదు. సో మమతా బెనర్జీ అడ్వాంటేజ్ బీజేపీకి మంచిదే, తీసుకురండి. ఎందుకంటే మమతా బెనర్జీని ఇండియా అలయన్స్ చీఫ్ చేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? కేరళలో ఏం చెప్తారు వెళ్ళి? ట్రూ. కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు? కాంగ్రెస్తో మేము టైఅప్లో ఉన్నా అంటారా? కేరళలో ఓడిపోతారు. అదే చేస్తారు వీళ్ళు. కేరళలో కొట్లాడుకొని వాలయర్ రివర్ క్రాస్ చేయగానే మళ్ళీ దోస్త్ అయిపోతున్నారు తమిళనాడులో రాగానే. ఇది వీళ్ళ ప్రాబ్లం. రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదు సాయి గారు. ప్రాబ్లమ్ ఇస్ అది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అదే టీ షర్ట్ వేసుకొని రాహుల్ గాంధీ తిరిగారు. ఇక్కడ కేటీఆర్ గారు అట్లానే ఒక టీ షర్ట్లో రేవంత్ రెడ్డిని అదానీని పెట్టి ఫోటో పెట్టి తిరిగితే ఆయన అసెంబ్లీ లోపల ఓనియలేదు. ఎందుకు? డబుల్ స్టాండర్డ్ అయిపోయింది కదా. పార్లమెంట్లో చేయొచ్చు, మీరు పార్లమెంట్లో చేస్తున్నారు, ఇక్కడ మీరు చేయట్లేదు కేటీఆర్ గారిని. సో ఈ షుడ్ బి సమ్ బ్యాలెన్స్. ఒక ఇమ్మెచ్యూరిటీ ఉన్న పాలిటిషియన్. ఇక్కడ మీరు చూడండి, ఏం చెప్పినా కానీ రేవంత్ రెడ్డి గారికి మెచ్చుకోవాలి ఒక మాట. ఆయన 100 కోట్లు ఇచ్చాను, రిటర్న్ ఇచ్చా అంటున్నా, ఎవరు చూడలేదు ఇచ్చాడో లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర ఇవ్వడానికి కూడా. రిటర్న్ తీసుకున్న డబ్బు ఏ గవర్నమెంట్ రిటర్న్ ఇయ్యరు, అది అందరికీ తెలుసు. కానీ అదే టైంలో ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత అసలు దాని గురించి మాట్లాడలేదు ఎవరు ఇక్కడ. అందరికి తెలుసు దే నీడ్ హిమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అదాని ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన స్టాక్ మార్కెట్ ఫస్ట్ 3-4 డేస్ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఒక ఇండియాది ఎకనామిక్ ప్రోగ్రెస్ డీరైల్ చేయడానికి చేస్తున్న ఈ క్యాంపెయిన్ నడవదు. పార్లమెంట్లో మీరు ఎంత గొడవ చేసినా కానీ డిబేట్ చేయండి. ఇవాళ కూడా పార్లమెంట్ నడుస్తుంది. యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ వాచింగ్ ప్రియాంక గాంధీ అడ్రస్సింగ్ ద లోక్సభ. అంటే మీరు కావాలంటే మీరు డిబేట్ చేయొచ్చు, చేయండి. యువర్ క్వాలిటీ ఆఫ్ డిబేట్ విల్ కమ్ అవుట్. మీరు పేపర్లో చిన్న ముక్క పేపర్ చూసి చదవకూడదు. యూ షుడ్ రీడ్ వర్బాటిమ్. దట్ ఈస్ వాట్ దే డూయింగ్. కాదు, యూ షుడ్ యాక్చువల్లీ డిబేట్ వితౌట్ ఎనీ పీస్ ఆఫ్ పేపర్. కానీ రాహుల్ గాంధీ చేయలేరు. ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు ఇది అసలు నడవదు, ఈయన పనికిరాడు, ఒక లయబిలిటీ అయిపోయిందని అందరికి తెలిసిపోయింది. సార్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.